నమస్తే. మన ఛానల్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం చేసే నేను ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని, ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి అయినప్పటికీ చాలా సింప్లిసిటీగా ఉంటారు. బట్ ఆయన ఎవరు? ఎందుకు ఇలా ఉన్నారు? అసలు పూర్వం ఏం చేసేవారు? అసలు ఆయన జీవిత చరిత్ర ఏ విధంగా సాగింది? 73 సంవత్సరాలుగా ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఈ విషయాలన్నీ ఈరోజు కెమెరా ముందు బయట పెట్టేయబోతున్నాను. చాలా విషయాలు మాట్లాడేటప్పుడు నాకు నేనుగా తెలుసుకున్న కొన్ని విషయాలు భగవంతుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, రూపాలు ఇలా ఉంటాయి, ఇన్ని రూపాలుంటాయని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నిజమైన భగవంతుని రూపం ఏ విధంగా ఉంటుంది? ఎలా ఉంటే మనం భగవంతుడు అనొచ్చు? ఈ విషయాలన్నీ కూడా మాట్లాడబోతున్నాను. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అని మీకు సందేహం కలగవచ్చు. మీ అందరికీ సుపరిచితులే, నాకు సుపరిచితులే. నేను గతంలో కూడా చాలా వీడియోస్ గురువుగారితో చేసున్నాను. అరవింద్ అఘోరా. అరవింద్ అనే వ్యక్తి అఘోరాగా ఎలా మారారు? ఎందుకు మారాల్సొచ్చింది? కారణాలేంటి అని తెలుసుకుంటూనే జీవిత విశేషాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోస్ ద్వారా బయటపెట్టబోతున్నాను. ప్రతి వీడియోని ఖచ్చితంగా వాచ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్కారం హర హర మహాదేవ్. గురువుగారు. మీరు అఘోరాగా మారక ముందు అసలు ఏం చేసేవాళ్ళు? ఎలా ఉండేవాళ్ళు? ఎక్కడ ఉండేవారు? చెప్పండి. ఓకే అమ్మా. నేను బేసికల్గా తమిళన్. హ్మ్. మా మదర్ది నార్త్ ఆర్కాడ్ డిస్ట్రిక్ట్, మా ఫాదర్ది చెంగల్పట్ డిస్ట్రిక్ట్. హ్మ్. సో వీఆర్ ప్యూర్ తమిళన్స్. తమిళియన్స్. అవును, ఓకే. చాలా చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు. కరెక్టేనండి. నేను పుట్టింది పెరిగినంత విజయవాడ కదా. ఓకే. అప్పుడు ఆ రోజుల్లో మనకు ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ అంటారు. హ్మ్. హ్మ్. అవును. దానికి గ్యాన్ అండ్ ఎంకర్లీ అని చెప్పి ఒక కాంట్రాక్ట్ సంస్థ ఉంది. హ్మ్. ఆ బ్రిడ్జి కట్టింది ఆ కంపెనీయే. ఓకే. ఆ కంపెనీలో స్టోర్ కీపర్గా ఉద్యోగం చేయడానికి మా నాన్నగారు మైగ్రేట్ అయితే, హ్మ్. మా అమ్మగారికి, మా నాన్నగారికి నేనక్కడ విజయవాడలో పుట్టాను. హ్మ్. ఇక నా బాల్యము అంతా కూడా విజయవాడలో జరిగింది. హ్మ్. ఆ రోజులు గుర్తు చేసుకుంటే హ్మ్. ఇప్పుడు నాకు నవ్వొస్తుంది. ఎందుకని? మా అమ్మగారు, మా నాన్నగారు పిల్లల్ని బానే పెంచారు. హ్మ్. నన్ను కూడా బానే పెంచారు. జ్యోతి బాల విద్యా మందిర్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ మీడియం ఉండేది. హుహు. అప్పటినుంచి కూడా నాకు అన్ని సందేహాలే. హ్మ్. ఏపీపీఎల్ఈ యాపిల్ ఎలా అవుతుంది? ఓకే. ఏ అంటే ఇలాగే ఎందుకు రాయాలి? హ్మ్. హ్మ్. దాంతోటి ఆ టీచర్లు చెప్పేది నాకు అర్థం కాదు. హ్మ్. హ్మ్. దాంతోటి చదువు ఎక్కేది కాదు. హ్మ్. ఇక హోంవర్క్ చేసేవాడిని కాదు. హ్మ్. అలాగని అల్లరి పిల్లోడు కూడా కాదు. ఓకే. మరి నాకు రాదు. హ్మ్. ఏపీపీఎల్ యాపిల్ అంటే ఎలా రాయాలో తెలీదు. హ్మ్. హ్మ్. మరి నేను ఈ హోంవర్క్ ఎలా చేయగలను? హ్మ్. అలాగా రాయకపోతే హోంవర్క్ రాయలేదని టీచర్లు కొట్టేవాళ్ళు. హ్మ్. అమ్మో! టీచర్లు కొడతారని జెప్పి హ్మ్. ప్రేయర్ జరుగుతుంది గదా! అంతవరకు ఉంటాను గ్రౌండ్‌లో. హ్మ్. ఆ తర్వాత ఫస్ట్ పీరియడ్ ఓపెన్ అయ్యే లోపలే, అంటే హ్మ్. స్టార్ట్ అయ్యే లోపలే బాత్రూమ్ గోడెక్కి దూకి పారిపోయేవాడు. ఓకే. ఓహ్! అలాంటి ఆ పరిస్థితుల్లో హ్మ్. మా నా ప్రవర్తనకు కోపం చేసుకున్నటువంటి మా అమ్మ, నాన్న వాళ్ళు హ్మ్. ఆహ్, ఇనుప చైన్ తోటి కట్టేసేవాళ్ళు. ఓహ్! ఇనుప చైన్‌తోని. ఎందుకు మామూలుగా తాడుతో తాడు పెట్టి కడితే కట్టొచ్చు. కానీ తాడు నాకు ఆగదు గదా! ఓకే. తెంచుకొని వెళ్ళిపోయేవారనమాట. అంతే. అంతే. ఓకే. హ్మ్. ఇగ ఆ యొక్క దాన్ని నేను గుర్తు చేసుకుంటే హ్మ్. హ్మ్. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని. పరిమళిస్తుంది అని. అవును. ఇలా ఇల్లు వదిలి పారిపోయేటువంటి గుణము ఆ రోజే నాకుంది అనంటే, ఇవాల్టి రోజు పారిపోయిన దాంట్లో కొత్త వింతేముంది? ఈ ఇది ఒక లాజికల్‌గా తలుచుకుంటే నాకు అవును. అవును. నవ్వొస్తోంది. అవును. ఒక 2 ఏళ్ళు అలాగా ఇంట్లోనే ఖైదు హ్మ్. ఉన్నాను. హ్మ్. హ్మ్. అప్పుడు నాకు కొంచెం
ఆలోచనలు పెరగడం మొదలుపెట్టింది. తెలుగు మాస్టర్ వచ్చేవాళ్ళు మా ఇంటికి హోమ్ ట్యూషన్‌కి. ఓకే. నాకు హోమ్ ట్యూషన్ చెప్పించేవాళ్ళు తెలుగు హ్మ్. మాస్టర్. హుహు. చాలా బాగా చెప్పేవాళ్ళు. ఓకే. పేరు గుర్తుందా అండి? ఆయన పేరు గుర్తులేదు గానీ సత్యనారాయణపురము రైల్వే గేట్ దగ్గర ఆహా! ఆయన ఇల్లు. అంతే నాకు తెలుసు. ఓకే. ఓకే. ఆ! ఆ తర్వాత ఆయన చెప్పించిందంతా తెలుగే. హ్మ్. అప్పుడు దాని తర్వాత శ్రీనివాస బాల విద్యా మందిర్. హ్మ్. శ్రీనివాస బాల విద్యాలయం హ్మ్. అనేటువంటి తెలుగు మీడియం స్కూల్‌లో చదివాను. హ్మ్. అప్పుడు చెప్పాను ఇంట్లో, నాకు తెలుగైతే బాగా వస్తుంది, ఇంగ్లీష్ రాదు అని. హ్మ్. అలా రాదు అని చెప్పినవాడు ఇవాళ రోజున ఇంగ్లీష్‌లో దిట్ట అయ్యాను. హ్మ్. ఇదంతా గూడా ఏంటంటే దేవుడు చేస్తున్నటువంటి లీలా వినోదం అనే నాకనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్‌కి తెలుగుకి సంబంధించి ఒక పంతులుండేవారు, ఒక మాస్టర్ ఉండేవారు, చెప్పేవారు. ఇంగ్లీష్‌కి ఎవరు లేరండి మరి మాస్టర్ మీకు? ఉన్నారండి. ఉన్నారు. ఉన్నారా? ఓకే. అదే చెప్తాను. హ్మ్. ఆహ్, మా హెడ్ మాస్టర్ పేరు గురుమూర్తి గారు. ఓహ్! హ్మ్. తెలుగు తెలుగు మీడియం స్కూల్‌లో సంగతి నేను చెప్తున్నాను. హ్మ్. 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 ఆ తర్వాత స్కూల్ టీచర్‌ల పేర్లు నాకు గుర్తులేదు. హ్మ్. సెవెంత్ క్లాస్ వరకు అదే స్కూల్‌లో చదివాను. హ్మ్. ఆహ్, నాకు మార్క్ లిస్ట్ కూడా బాగా వచ్చేది. హ్మ్. సెకండ్ క్లాస్ స్టూడెంట్. హ్మ్. మంచి మార్కులొచ్చేవి. ఎప్పుడైతే విజయవాడలో ఎస్‌కేపీవీవీ హెచ్‌హెచ్‌ఆర్ స్కూల్ అని చెప్పి ఉంది. అది రౌడీ స్కూలే. హ్మ్. చిన్న పిల్లలందరూ అంతా అల్లరి గ్యాంగే. హ్మ్. అందులో చదివాను. హెడ్ మాస్టర్ పేరు క్రిస్టోఫరు. హ్మ్. ఆ తర్వాత మా లెక్కల మాస్టర్ పేరు ఆహ్, మార్కండేయ శాస్త్రి. హ్మ్. ఇంగ్లీష్ మాస్టర్ పేరు పున్నయ్య శాస్త్రి. హ్మ్. అలాగా 10థ్ క్లాస్ దాకా అందులో చదివాను. హ్మ్. అంతా అల్లరి చిల్లరి చదువే. హ్మ్. ఆ తర్వాత ఒక్కసారి ఫెయిలయ్యి మళ్ళీ పాసయ్యాను కంపార్ట్‌మెంటల్‌లో. ఎక్కడండి? దేంట్లో? 10థా? 10థే. 10థా? ఇంటరా? 10థే. హ్మ్. 10థే. హ్మ్. కంపార్ట్‌మెంట్‌లో ఒక దాంట్లో ఫెయిలయ్యి కంపార్ట్‌మెంట్‌లో మళ్ళీ పాసయ్యాను. కంపార్ట్‌మెంట్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మీకేం చెప్తే అర్థమవుతుందో నాకు తెలీదు. అదేలెండి. ఒక సబ్జెక్ట్ పోతే మళ్ళీ మార్చి, సెప్టెంబర్‌లో. సెప్టెంబర్. హ్మ్. హ్మ్. మార్చిలో రాస్తాము. ఒకవేళ హ్మ్. ఫెయిల్ అయిపోయాము. సెప్టెంబర్‌లో మళ్ళా పాసవుతాం. సెప్టెంబర్‌లో రాస్తాము. హ్మ్. అది ఒక పరీక్ష పోయిందనుకోండి. హ్మ్. ఆ పరీక్షని మనము రాస్తే పాస్ అయిపోతాం గదా! మళ్ళీ మనం మామూలుగా చదువుకోవచ్చు. హ్మ్. అప్పట్లో అలా ఉండేది. మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు. హ్మ్. అందులో పాస్ అయ్యాను. హ్మ్. అలా ఫస్ట్ ఫెయిల్ అయ్యాను కదా! మా అమ్మకు, మా నాన్నకి నన్ను చూస్తే కోపం. హ్మ్. ఫెయిల్ ఫెయిలయ్యారని. అయ్యానందుకు. హ్మ్. నాకు చిన్నప్పటి నుంచి సెన్సిటివ్. ఒక మాట పడను నేను. హ్మ్. అప్పటినుంచి అయినా సరే ఎనక్కి తగ్గేదే లేదన్నట్టుగానే ఉండేవాడు. ఓకే. అప్పుడు మా నాయన ఒకరోజు చెప్పారు. "అరేయ్! నువ్వు చదువుకుంటే హ్మ్. ఎంతైనా చదివిస్తాను. హ్మ్. నీ ఇష్టం. హ్మ్. కానీ చదువు లేకపోతే జీవితం పనికిరాదురా" అని మంచిగానే చెప్పుకొచ్చారు. ఇగ చిన్న మాట అంటే పడను గదా నేను. హ్మ్. అప్పుడు నేనన్నా, "సరే డిగ్రీ దాకా చదవాలి." ఆ రోజుల్లో ఎంత సంవత్సరానికి 5,000 ఉంటే ఎక్కువ. హ్మ్. చాలు. ఏది ఏ క్లాస్ అయినా సరే. ఇంటరు, హ్మ్. ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు, మళ్ళీ దాని తర్వాత డిగ్రీ. అంటే అదొక 3 ఏళ్ళు. మొత్తం కలిపితే 5 ఏళ్ళు. 5, 5లు 25. హ్మ్. 25,000 ఉంటే చాలు. హ్మ్. నేనేమన్నాను, అంత ఖర్చు పెట్టి మనము పాసయినా, చేసినా, చదివినా మళ్ళీ ఇక్కడికే రావాలి. ఎక్కడికి? వ్యాపారానికే. హ్మ్. ఎందుకంత ఇది? మరి నువ్వు ఇన్నేళ్లుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నావు గదా! ఏం వ్యాపారం చేసేవారు? ఎలక్ట్రికల్ అమ్మ. ఓకే. హ్మ్. ఆయన ఎలక్ట్రికల్‌లో స్పుట్నిక్ మెయిన్ స్విచెస్ అని జెప్పి చేసేవాళ్ళు. హ్మ్. ఆయనదంతా ఏంటంటే కమిషన్ బిజినెస్. ఓకే. మ మళ్ళీ మనం ఇదే వ్యాపారానికి రావాలి కదా! దీనికంటే బెటరు హ్మ్. ఐ వాంట్ టు గో ఫర్ ట్రేడింగ్ బిజినెస్. హ్మ్. నాకు ఏజెన్సీ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు హ్మ్. అని జెప్పి నేనన్నాను. మరేం జేస్తావు?
సరే నువ్వు ఇంతకాలం పలుకుబడులు ఉన్నాయన్నావు కదా! నాకు చిన్న దుకాణం చేసి పెట్టు. హ్మ్. నీ మాట సహాయం నాకు చెయ్యి. హ్మ్. ఒక నెల రోజులు అనేది సైట్ ఎలాగూ ఇస్తారు. ఓకే. ఏ కంపెనీ వాళ్ళైనా సరే. మావాడు ఒక రూ. 25,000 దాకా హ్మ్. నేను అష్యూరెన్స్ ఉన్నాను. ఏం టెన్షన్ లేదు. ఈ మాత్రం మాట సాయం చెయ్యి చాలు అన్నాను. అప్పుడు ఓకే అన్నారు. ఎలక్ట్రాన్ ట్యూబులు, బల్బులు, హ్మ్. సీమా బల్బులు, ట్యూబులు ఇలాగ వచ్చేవి. ఓకే. ఆ ట్యూబులు వగైరాలు ఈ బల్బులు కానీ ఇవి హోల్‌సేల్ చేయడం మొదలుపెట్టాను. హ్మ్. ఎలాగా ఇది చేసేవాడంటే వాళ్ళ ప్రొడక్షను ఎంత ఉంటుందో, విజయవాడకు పంపించేటువంటి మెటీరియల్ ఎంతైతే ఉంటుందో వాళ్ళ ప్రొడక్షన్స్ నుంచి, అందులో ఎంత తక్కువన 1/4 నేను లిఫ్ట్ చేసేవాడు. హుహు. అంటే అంత స్టామినాతో పనిచేశాను. ఓకే. ఇంత చేస్తే ఎంత? ఒక ట్యూబ్‌కి చారన, హ్మ్. ఒక బల్బుకి 10 పైసలు. ఓకే. ఇది లాభం. టర్నోవర్ చూస్తేనేమో పెద్దగా ఉండేది. హ్మ్. లాభం చూస్తేనేమో చాలా చిన్నది. ఓకే. ఇలా ఎంతకాలం? అదే నేను ఎప్పుడు చెప్తుంటాను. మనిషి హ్మ్. అన్నాక ఆర్&డి ఉండాలి. హ్మ్. హ్మ్. ఆర్&డి లేకపోతే మనిషి ఎదగలేడు. ఓకే. ఉన్న చోట్లోనే కంఫర్ట్ జోన్‌లో జీవించడం కాదు. లైఫ్ టైమ్ వారియర్‌గా మారాలి. అప్పుడే మనిషి జీవితంలో ఎదుగుతాడు. హ్మ్. అలాంటి ఆ పరిస్థితిలో వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? అనేది నాకుంటూ ఉండేది. ఎప్పుడు అదే క్వెషన్. యెస్. ఓకే. అలాగా క్రమక్రమంగా చూసుకుంటే హ్మ్. అక్కడి నుంచి హీటర్స్ లైన్‌లోకెళ్ళిపోయాను. హీటర్స్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ ఓహ్! దాంట్లోకెళ్ళిపోయాను. ఆ లైన్‌లోకి. ఇది హీటర్స్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ అంటే దాంట్లో చాలా రేంజ్ ఉంటుంది. మీకందరికీ తెలిసింది డొమెస్టికల్ వాటర్ హీటర్ అంటే బకెట్‌లో పెట్టిన వాటర్ హీటర్ మాత్రం మీ అందరికీ తెలుసు. హ్మ్. బట్ దీంట్లో ఆయిల్ ఇమ్మర్షన్ హీటర్సు, యాసిడ్ ఇమ్మర్షన్ హీటర్స్ అని చెప్పి ఇండస్ట్రియల్ ఐటెమ్ చాలా ఉంది. హ్మ్. వాటిల్లోకెళ్ళిపోయాను. హ్మ్. మంచిగా గుడ్ మార్జిన్‌తో నేను బిజినెస్ చేసేవాడిని. ఓకే. ఆహా! ఎప్పుడైతే ఈ ట్యూబ్స్ అండ్ ల్యాంప్స్ చేస్తూ ఇవి చేయడం మొదలుపెట్టానో, రొటేషన్ మీద వ్యాపారం చేసేయడము అన్నది జనరల్‌గా జరిగేదే. హ్మ్. ఎప్పుడైతే కొంచెం నేను ముదిరానో, అంటే మనీలో, అప్పుడు నేనేం చేశాను, సప్లైర్‌ని కొనడం మొదలుపెట్టాను. హ్మ్. అంటే వాడు ప్రైస్ లిస్ట్ రేట్ ఇస్తాడు. నెల రోజులు సైట్ ఇస్తాడు. హ్మ్. ఇంకొక 15 రోజులు ఎక్స్ట్రార్డినరీ సైట్ అంటాడు. నెల రోజుల లోపల ఇస్తే క్యాష్ డిస్కౌంటు. 45 రోజులకిస్తే క్యాష్ డిస్కౌంట్ లేదు. ఇలాగ ఎన్నెన్నో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ పెడుతుంటాడు. ఓకే. నేనేమనేవాడు, అయ్యా నాకు అప్పక్కర్ల. హ్మ్. ఎల్లారి చేతికి. రేట్ నాది, సరుకు నీది. ఓకే. నాకు సైట్ వద్దు. క్రెడిట్ హ్మ్. వద్దు. హ్మ్. హ్మ్. నీ ఇష్టం. 1,00,000, 2,00,000, 3, 4, 5, 10 నీ ఇష్టం. ఓకే. చాయిస్ ఈజ్ యువర్స్. ఆల్వేస్ సప్లయర్ అనేవాడు మనీ క్రైసిస్‌లో ఉంటాడు. ఓకే. రా మెటీరియల్ కొనుక్కోవాలి. పనిచేసేటువంటి లేబర్‌కి జీతాలియ్యాలి. హ్మ్. రొటేషన్ చేయాలి. హ్మ్. ట్రావెలింగ్స్ ఉంటాయి. అనేకముంటాయి. అంతకు మించి ఇంటి మెయింటెనెన్సు. అవును. ఇలాంటివన్నీ కలుపుకుంటే ఆల్వేస్ హి విల్ బీ ఇన్ హ్యాంగింగ్ కండిషన్. ఓకే. హ్యాంగింగ్ కండిషన్ అంటే ఉరిపోసుకొని చచ్చినట్టే. సరే అయితే ఒక అలాంటి విషయం. ఆ పరిస్థితుల్లో హ్మ్. హ్మ్. వాడిని నేను ఇలాగే గట్టిగా మాట్లాడేవాడు. హ్మ్. అంటే ఏంటి నా రేట్‌కిస్తే ఇయ్యి లేకపోతే దుబాయ్. ఓకే. నో దీనిలో మెర్సీ అన్నది లేదు. హ్మ్. హ్మ్. ఆ స్టేజ్‌కెళ్ళిపోయాను. హ్మ్. అలా వెళ్ళిపోయిన తర్వాత ఎన్నెన్నో ఇంకా ఇండస్ట్రియల్ ఐటెమ్స్‌కి వెళ్ళిపోయాను. హ్మ్. స్టార్టర్సు, ఆయిల్ ఇమ్మర్షన్ స్టార్టర్సు ఇలాగ హ్మ్. ఎన్నో ఉన్నాయి. హ్మ్. అలాగా దానిలోకెళ్ళిపోయాను. హెవీ మోటార్స్ దీనిలోకి. ఓకే. అందులో కూడా బాగానే సంపాదించేవాడు. అలా సంపాదిస్తున్నటువంటి దీంట్లోనే చాలా షార్ట్ పీరియడ్‌లో మంచి పీక్ స్టేజ్‌కి చేరాను. హ్మ్. అది నా లైఫ్‌లో
10 ఇయర్స్ తాలూకు స్వర్ణయుగం. ఓకే. ఆ రోజుల్లో మా మాస్టర్లు చెప్పేవాళ్ళు, హ్మ్. అరే చదువుకోవాలిరా, చదువుకోకపోతే మీరు జీవితంలో బతకడం కష్టం. రైట్. హ్మ్. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాలం పిల్లలు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. రైట్. ఇందులో నాకేదో ఇదిగా అని చెప్పి నేను చెప్పడం కాదు. హ్మ్. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆ రోజున మా లెక్కల మాస్టర్ చెప్పారు, హ్మ్. మార్కండేయ శాస్త్రి. "అరే! మేము ఎంతో కష్టపడి చెప్తున్నాంరా మీకు పాఠాలు. హ్మ్. బ్యాక్ బెంచ్‌లో కూర్చొని బ్యాడ్ బాయ్స్‌గా మారుతున్నారు." బ్యాక్ బెంచ్‌లో కూర్చొని గుడ్ బాయ్స్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఆ! ఉన్నారు. కావచ్చు. ఆయన అనే హ్మ్. విధానం అన్నమాట. హ్మ్. ఈరోజు మీరు చదువుకోకపోతే హ్మ్. రేపటి భవిష్యత్తులో సోడాలు అమ్ముకొని బతకడానికి కూడా పనికిరాదు. పనికిరారు. అవును. ఆయన ఇమిటేట్ చేస్తూ చెప్పారు. షుడై షుడై అని చెప్పి. ఓకే. అవన్నీ నాకు ఇంకా బాగా గుర్తుంది. హ్మ్. హ్మ్. అది గుర్తున్నటువంటి నేను ఒక పక్క వ్యాపారం. హ్మ్. ఈవినింగ్ బై 6 వరకు వెళ్ళిపోయేవాడు నైట్ కాలేజ్‌కి. హ్మ్. అలాగా బీకామ్ దాకా పాస్ అయ్యాను. ఓకే. బీకామ్ అది చేశారు మీరు. అవునండి. హ్మ్. అది ఎస్ఆర్ఆర్ కాలేజ్. హ్మ్. ప్రైవేటే. ఓకే. నైట్ కాలేజ్ అంటే ప్రైవేట్‌గానే ఉంటుంది. హ్మ్. ప్రైవేట్‌గా ఎగ్జామ్స్ రాయడం ఇలాంటివి. హ్మ్. అలాగా డిగ్రీ గూడా పూర్తయింది. హ్మ్. వ్యాపారంలోనూ రాణించాను. హ్మ్. మ్యారేజ్ గూడా అయిపోయింది. సో, ఎప్పుడు జరిగింది పెళ్లి? ఎలా జరిగింది? నాకు 20వ ఏట పెళ్ళయింది. 20 సంవత్సరాలకే. హ్మ్. హ్మ్. ఆ రోజుల్లో అంతా కూడా చిన్న ఏజ్‌లోనే చిన్న పెళ్లి. చేసుకునేవాళ్ళు. అవును. చిన్న వయసులో అసలు అబ్బాయిలకి 20 అంటే కూడా చాలా చిన్న వయసు కదా! ఆ! నాకు 20 ఏళ్ల వయసు. హ్మ్. నా మిసెస్‌కి 16. 16 ఇయర్స్. హ్మ్. ఇది మెయింటైన్ చేశారు. 16 ఏళ్ళు ఏమోనమ్మా 4 నాకవన్నీ గ్యాప్‌తో తెలీదు. ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు నాకవన్నీ మొత్తానికి. తెలీదు. ఆ! ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికి కూడా మళ్ళా నాకు అదో రకమైనటువంటి ఫీల్‌కెళ్ళిపోతాను నేను. ఎందుకని? మరి పెళ్ళంటే అందరికి సిగ్గే గదా! ఓకే. ఆ! అలాగా సరే పెళ్ళయింది. హ్మ్. కూతురు పుట్టింది ఫస్టు. ఓహ్! మహాలక్ష్మి పుట్టింది ఆ! మొత్తానికి. హ్మ్. నేను అది పుట్టినప్పుడే ఆలోచనలో ఫిక్స్ అయిపోయాను. హ్మ్. ఏమని? అంటే 21 ఏడు నాకు బిడ్డ పుట్టింది. హ్మ్. 20వ ఏట పెళ్ళయింది. 21వ ఏడు బిడ్డ పుట్టింది. హ్మ్. నాకు 40 ఏళ్ళొచ్చేటప్పుడు దీనికి పెళ్లి చేసేయాలి హ్మ్. అంటే అన్నది ఫిక్స్ అమ్మాయికి అయిపోయాను. 19 ఏళ్ళకి పెళ్లి చేయాలి. అవును. అంతేగా? అవును. హ్మ్. హ్మ్. ఎట్టి పరిస్థితిలో ఆ టైం కల్లా పెళ్లి చేసేయాలి అని ఫిక్స్ అయిపోయాను. హ్మ్. అంటే దీన్ని ఏమంటారంటే లైఫ్ ప్లానింగ్ అంటారు. అవును. అంటే పుట్టగానే ప్లాన్ చేశారు ఏకంగా పెళ్లి గురించి. అవును. హ్మ్. ఇంక అప్పటి నుంచి నేను చేయగలిగింది, కింద మీద పడింది ఏదైతే ఉందో అన్నీ అయిపోయింది. హ్మ్. ఎట్లయితేనేంటి దానికి నా 40వ ఏట పెళ్లి చేసేసాను. హ్మ్. అప్పుడే నేను అనుకున్నాను కొడుక్కి, కూతురికి పెళ్లి చేసిన 7 ఏళ్ళకి పెళ్లి చేయాలి. ఓకే. కొడుకు ఎప్పుడు పుట్టాడండి? పెళ్ళైన ఎన్ని సంవత్సరాలు? చెప్తానమ్మా. హ్మ్. వాడికి కూడా ఇంచుమించుగా నా వయసులోనే పెళ్లి చేసేసాను. ఓహ్! 20 ఏళ్ళకే. ఓకే. ఇది నేను ఎందుకని అంటానంటే గవర్నమెంట్ అంటోంది. లేట్‌గా మ్యారేజ్ చేయండి. లేట్‌గా మ్యారేజ్ చేయండి. లేట్‌గా మ్యారేజ్ చేయండి. నేనేమంటాను, ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిది. హ్మ్. కాకపోతే ఏంటంటే ఫిజికల్ స్ట్రెంగ్త్, బాడీ స్ట్రెంగ్త్, హ్మ్. మెచ్యూరిటీ, బ్రెయిన్ మెచ్యూరిటీ అవును. ఇవన్నీ కూడా అవసరమే. హ్మ్. హ్మ్. కానీ ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిది. ఓకే. దీనికి కారణం ఏంటంటే ఎర్లీగా మ్యారేజ్ చేసుకుంటే ఎర్లీగా రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ అవుతాయి. హ్మ్. వాటెవర్ ద లైఫ్ విల్ బి గో ఆన్ ఇన్ అవర్ ఓల్డ్ ఏజ్ ఓకే. దట్ విల్ బి హ్యాపీ మోర్స్. హ్మ్. హ్మ్. ఇప్పుడు 60 ఏళ్ళు వయసొచ్చిన తర్వాత పిల్లలకి పెళ్లి చేయాలనుకోని వీడు సంచి పట్టుకు తిరుగుతాడే అనుకోండి. ఉంటే ఓపిక ఉండొద్దు. హ్మ్. ఓకే. నేను హ్మ్. మాట్లాడేది లాజిక్కే. హ్మ్. అందుకే నేనేమంటాను ఎర్లీ వయసులో పెళ్లి చేయాలి. ఎర్లీ వయసులో మన రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. హ్మ్. రిమైనింగ్ లైఫ్ భగవత్ ఆరాధనలో ముగించాలి. హ్మ్. ఎందుకంటే వితిన్ ది 60 ఇయర్స్ వాట్ వి హావ్ టు డూ ఎవ్రీథింగ్. ఓకే. అంటే దీనిలోనే నేనేమంటాను మనకి దశలంటారు కదా!
హ్మ్. కౌమారము, యవ్వనము, యవ్వనము. గృహస్థము ఇలాగ యెస్. చెప్తారు కదా! హ్మ్. 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 అలాగ చూసుకుంటే గృహస్థము అన్నది పెళ్లి చేసుకునేటువంటి మూమెంట్. ఓకే. భార్యాభర్తలు కలిసి జీవించేటువంటి ఆ జీవితం. హ్మ్. ఎప్పుడైతే బరువు బాధ్యతలు తీరిపోతాయో, హ్మ్. అప్పుడు వానప్రస్థంలోకి వెళ్ళాలి. వానప్రస్థంలోకి వెళ్ళాలంటే ఏంటి? పిల్లలందరినీ ఎవళ్ళ కాపురానికి వాళ్ళని పంపించేయాలి. హ్మ్. ఈ మొగుడు, పెళ్ళాలు ఆ చివరాఖరి రోజుల్లో. ఇది సెకండ్ టైపు హనీమూన్ లైఫ్ అనుకోండి. ఓకే. ఒకవైపు రక్తి ఉండాలి, భక్తి ఉండాలి. హ్మ్. హ్మ్. ఆ అంటే విధంగా అసలు బతికితే ఒక ఒక బావుంటుంది. వ్యక్తికి 2 హనీమూన్‌లుంటాయండి? ఎందుకు ఉండకూడదండి? ఓకే. ఆ! మళ్ళీ చెప్పండి. మనం వేరే టాపిక్‌లోకి టాపిక్‌లోకి వెళ్తున్నాం. ఆ! చెప్పండి. వెళ్ళొద్దు అని అంటున్నా. హ్మ్. అలాగా రక్తి ఉండాలి, భక్తి ఉండాలి. ఓకే. అలాగ జీవించేవాడి తాలూకు లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందండి. హ్మ్. నేను చెప్పేదది. రైట్. హ్యాపీయెస్ట్ లైఫ్‌ని సాధించాలంటే ఎలాగా అనే దాని గురించి నేను చెప్తున్నాను. హ్మ్. హ్మ్. నేనేమిటి గృహస్థం నుంచి డైరెక్ట్ సన్యాసంలోకి వెళ్ళిపోయాను. అఘోరాగా మారిపోయాను. ఓకే. గాట్ మై పాయింట్? రైట్. అంటే నేనే ఇంత షాక్‌కి గురయ్యాను. యాక్చువల్‌గా మీరు మాట్లాడుతూ ఫ్యామిలీ హిస్టరీ నుంచి, ఫ్యామిలీ లైఫ్ నుంచి ఆల్ ఆఫ్ సడెన్‌గా వేరే లైఫ్‌లోకి వెళ్ళిపోవడం అనేది ఇంట్లో వాళ్ళు అసలు జీర్ణించుకోలేరు కదా! ఇంట్లో వాళ్ళు మాట్లాడలేరు. ఒక తండ్రిగా మీ స్థానాన్ని కోల్పోవడం. అంటే మీకు దూరం అవ్వడం. అలాగే ఒక భర్తగా ఒక భార్య దూరం అవ్వడం. అది అంత తొందరగా యాక్సెప్ట్ చేయలేరు. దీని మీరెలా? గురించి నేనేం చెప్తానంటే, హ్మ్. మళ్ళీ మనము బ్యాక్‌గ్రౌండ్‌కి పోయి మళ్ళీ ఫ్రంట్‌కి రావాల్సొస్తుంది. ఓకే. ఇదంతా గూడా ఏంటంటే 'రామ్ గోపాల్ వర్మ' సినిమాలానే ఉంటుంది నా లైఫ్ స్టోరీ. హ్మ్. ఆహ్, వ్యాపారం చేసింది 10 ఇయర్స్. అవును. అది నా జీవితంలోనే స్వర్ణయుగం అని చెప్పాను. అవును. ఆ తర్వాత నాకుండేటువంటి సెంటిమెంట్సు, హ్మ్. ఆహ్, ఫ్యామిలీ అఫెక్షను హ్మ్. ఇలాంటివి నాకు గూడా ఉండేవి. హ్మ్. హ్మ్. అలా ఉన్నటువంటి స్థితిలో మా తల్లిదండ్రులకు నేనొక్కడే కొడుకు. హుహు. వాళ్ళకి బీపీలు, షుగర్‌లు ఎన్నో ఉంటాయి. హ్మ్. బాగా సంపాదించే వాళ్ళకి వచ్చేది రోగాలేగా. హ్మ్. ఎలాగోలా డబ్బు ఖర్చు కావాలి గదా! హ్మ్. భగవంతుడు బ్యాలెన్స్ చేసే తూంచి మరీ బెడతాడు. ఓకే. వాళ్ళకి రోగాలు, రోస్టులు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ గురించి నేను కష్టపడి చేసేవాడు. అలాంటి ఆ రోజుల్లో బీపీ, షుగర్ అంటేనే పెద్ద మాయ రోగాలవి. అవును. ఆ రోజుల్లో. ఇప్పుడు కామన్ అయిపోయాయి. ఇప్పుడు ఏం లేదు నథింగ్. హ్మ్. వాటికి ట్రీట్మెంట్ అనంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఓవరాలింగ్‌కి పోవాలి వీళ్ళు హ్మ్. చెన్నైకి. హ్మ్. ఆ తిరుగుడు. మా నాన్నగారైతే ఆల్‌మోస్ట్ డెత్ బెడ్ మీదే ఉన్నారు. 6 హ్మ్. ఇయర్స్. ఓకే. అలాంటి పరిస్థితుల్లో నేను దాదాపులో ఓ 18,00,000 కోల్పోయాను. హ్మ్. ఆ ట్రీట్మెంట్స్ వగైరాల్లో. సో, మీరు సంపాదించిందంతా ఇలా హాస్పిటలైజేషన్ అయింది. పోయింది. రైట్. హ్మ్. అలాంటి ఆ పరిస్థితుల్లో వ్యాపారం చేయలేను. పెళ్ళాం, పిల్లలకి ఓ పూట అన్నం పెట్టలేను. హ్మ్. అలాంటి పరిస్థితిలో నేనెలా హ్మ్. అనేటువంటి దీంట్లో ఇదైతే సరే ఏదైతేనేమి పెళ్ళాం, పిల్లలు మంచిగా బతకాలి అంతే. హ్మ్. మనల్ని గురించి మనమేమి అనుకోవాల్సిన పనిలా మనమేం పెద్ద ఇదేం గాదు. టైమ్ టు టైము అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. హ్మ్. అనేటువంటి ధైర్యం నాకు ఆ రోజుల్లోనూ ఉంది. హ్మ్. డబ్బు పోయినా ధైర్యాన్ని పోగొట్టుకోలేదు నేను. హ్మ్. మెడ్రాస్‌లో ఆటో తోలాను. హ్మ్. మెడ్రాస్‌లో ఆటో తోలాను. ఓకే. ఒక ఆటోతో మొదలుపెట్టి 3 ఆటోలు చేశాను. అప్పట్లో కరుణానిధి ఉండేవాడు. హ్మ్. హ్మ్. ప్రాంతీయ అభిమానము అనేది ఇవన్నీ ఉండేవి. అవును. ఆ పరిస్థితుల్లో ఎవరైతే 10 ఇయర్స్‌గా చెన్నైలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే పర్మిట్‌లు. హ్మ్. సిటీ పర్మిట్స్. లేదంటే లేదు అని చెప్పి కొత్త రూల్స్ తీసుకొచ్చారు. దాంతో నేను 3 ఆటోలు అమ్మేయాల్సొచ్చింది. ఓకే. దాంతోటి ఆ 3 ఆటోలు అమ్మగా 1,50,000 నా చేతికి ముడితే వాటితోటి నేను మళ్ళీ విజయవాడకొచ్చాను బ్యాక్ టు పెవిలియన్. హ్మ్. మళ్ళీ వ్యాపారం చేశాను. మళ్ళీ సేమ్ వ్యాపారమే చేసేవారు సేమ్ పాత. అలానే. ఓకే. ఆ తర్వాత క్రమంలో మళ్ళా మా నాన్నగారు చనిపోయారు. హ్మ్. ఆయనది ఏజెన్సీ బిజినెస్ అని చెప్పాను కదా! అవును. ఆయన తాలూకు ఆలోచన ప్రకారంగా వేరే వ్యక్తుల్ని వర్కింగ్ పార్ట్నర్‌గా చేర్చుకున్నారు. హ్మ్. వర్కింగ్ పార్ట్నర్‌గా చేరిన అతనికి 75%
ఫౌండర్ ఏజెంట్ కాబట్టి ఈయనకి 25%. ఉమ్, ఆ విధంగానే ఆయన డీడ్ రాసుకున్నాడు. అలాగే జీవించారు. అక్కడ కూడా నాకు వెన్నుపోటే. అయినా నేను దాని గురించి బాధపడలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా! ఉమ్, ఐ డోంట్ వాంట్ టు డూ ద ఏజెన్సీ బిజినెస్. ఉమ్, ఐఎమ్ ఓన్లీ ద ట్రేడర్ ఉమ్, అని చెప్పాను కదా! అలాంటప్పుడు ఆయన జాగ్రత్త ఆయన పడ్డాడు. ఉమ్, దానిలో ఆయనది మాత్రం తప్పేముంది? ఉమ్, అయిపోయింది. చివరికి ఆయనకి రూ. 55,000 అప్పైతే ఉమ్, ఆ అప్పు నా నెత్తి మీద పడింది. ఓకే. మళ్ళీ ఈ మన హిందువుల పెళ్ళిళ్ళు కానీ, చావులు కానీ అన్నీ కూడా పెళ్ళిళ్ళలానే ఉంటాయిగా. ఉమ్, ఆ చావు ఖర్చు అదొకటి. ఉమ్, మళ్ళీ యథాస్థానం వచ్చేసాను. ఉమ్, అంటే ఏంటి? జీరో బ్యాలెన్స్. ఓకే. మళ్ళీ పెళ్ళాం పిల్లల్ని పోషించలేను. ఉమ్, అప్పుడు ఒక స్నేహితుడు అన్నాడు, "అయ్యా మీకు ఇన్ని భాషలొచ్చు. వై డోంట్ యూ గో ఫర్ రైట్. బీహార్?" సో అసలు మీకు ఎన్ని భాషలు వచ్చు గురువు గారు అసలు? ఆల్మోస్ట్ ఇండియన్ భాషలన్నీ ఆల్మోస్ట్ వచ్చు. అస్సాము, బెంగాల్ మినహాయించి. ఉమ్, ఉమ్. గుజరాతీ లిపి మినహాయించి. కూడా వచ్చాయండి? రాయగలరా? లేదు, మాట్లాడగలను. మాట్లాడగలరు. ఓకే. మాట్లాడగలను. ఉమ్, అలాగా బీహార్‌కి వెళ్ళాను. ఉమ్, అక్కడ మళ్ళీ నేను బతికాను. ఉమ్, ఈ రోజుల్లోనే బీహార్ వెళ్ళాలంటే భయపడతారు. ఉమ్, ఉమ్, ఆ రోజుల్లోనే వెళ్ళాను. ఉమ్. మరి బీహార్‌లో ఉండడం అంటే అన్నిటికి అన్ని రకాలు ఉంటాయి. అవును. అంటే ఏ దానికైనా తెగించి పోవాలి. అవును. మీరు తెగించే జీవించాను. బీహార్ అనగానే ఒక విషయం గుర్తొస్తుంది. బీహార్‌లో ఉండే వాళ్ళందరూ దొంగలే కదా! ఛీ! ఛీ! అలానే అంటే బీహార్ అనుకోకూడదండి. దొంగ అనగానే ముందుగా గుర్తొచ్చేదే బీహార్. కాదు, 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 కాదు. అంటే ఇక్కడికి ఎవరు వచ్చినా గాని బీహార్ దొంగలొచ్చారని మాట్లాడుతూ మీరు ఉంటారు కదా! అంటే దొంగలు బీహార్ ఎలా మీరు ఉండేది అని. దొంగలు అని చెప్పి హ్మ్. ముద్ర వేయకండి దయచేసి. ఓకే. ఆ లెక్కలో చూసుకుంటే ఆంధ్రాలో స్టూవర్ట్‌పురం దొంగలు లేరా? అవును. అంతకు మించి చెప్పాలంటే మన తెలంగాణలో హ్మ్. దొంగ మైసమ్మ గుడి, దొంగ మైసమ్మ గుడి, దొంగ మైసమ్మ గుడి అంటారు. నేను అక్కడ అడిగేది అదేనండి. అదేనండి నేను చెప్పేది. బీహార్‌కి మాత్రమే ఎందుకు ఆ ముద్ర ఆహా! పడింది నే అనేది నే నాకు నే క్వెషన్. అనేది కొంచెం జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. హ్మ్. కాబట్టి దొంగలు ఎక్కడైనా ఉంటారు అన్నది సత్యం. రైట్. భగవంతుడు ఇందుగలడు అందులేడని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందే కలడు అంటారు కదా! అవును. దొంగలు ఎక్కడ లేదండి, హైదరాబాద్‌లో లేదా? మీరు ఇక్కడి నుంచి సేఫ్‌గా సికింద్రాబాద్ స్టేషన్ పోయి 2 చూస్తాను నేను. హ్మ్. కనీసం ఓ చైనో ఏదో ఒకటి జీవితకాలంలో పోగొట్టుకోకపోతే అప్పుడు నన్ను అడగండి. ఏమయ్యా ఇలాంటి మాటలు మాట్లాడారే అని చెప్పి. హ్మ్. ఇది ఒక అపశకునం మాటలాగా అనుకోకండి. ఓకే. ప్రాక్టికల్ లైఫ్‌లో జనరల్ పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారనేది నేను హ్మ్. చెప్తున్నాను అంతే. రైట్. మిమ్మల్ని ఎగ్జాంపుల్‌గా చెప్పడం కాదు. హ్మ్. మీరు కావాలంటే వెళ్లి చూడండి. ఇలా జరుగుతోంది పబ్లిక్‌లో అని హ్మ్. చెప్పి నేను చెప్తున్నానండి. దొంగలు ఓకే. ఎక్కడ లేదు, ఎక్కడైనా ఉన్నారు. హ్మ్. హ్మ్. మనం జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఓకే. నంబర్ 1. హ్మ్. పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కూడా చెప్పేది ఇదే. హ్మ్. మీరు జాగ్రత్తగా ఉండకుండా వాళ్ళు దొంగిలించుకుపోయారంటే ఎటనయ్య హ్మ్. అని అంటారు. వాళ్ళు చెప్పేది తప్పేం కాదు. అవును. అఫ్‌కోర్స్ ఈ విషయంలో నేను పోలీసుకి ఫుల్ సపోర్ట్. ఓకే. సో బీహార్‌లో అరవింద్ గారు ఆ! ఏం చేసేవారు? అక్కడేంటంటే 40 ఆయుర్వేదిక్ కంపెనీలకి హ్మ్. ఫ్రీలాన్స్ బిజినెస్ అడ్వైజర్. ఓకే. నాకు ఇన్ని రకాల భాషలొచ్చు కాబట్టి హ్మ్. మన ఏరియాల్లో హ్మ్. మీడియా ఏ నంబర్ 1 స్టేజ్‌లో ఉంది. హ్మ్. పేపర్‌లండి. హ్మ్. పేపర్‌లలో యాడ్‌లు ఇస్తారు. అవును. ఏంటి? తెల్ల మచ్చలు, గుప్త రోగాలు వగైరాలకు ఆయుర్వేదిక్ మందులు ఇవ్వమనడం హ్మ్. ఇలాంటివి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయిలెండి. హ్మ్. అవి మనం మాట్లాడుకోకుండా ఉంటే మంచిది. రైట్. ఏంటి? ఈ పేపర్‌లు వగైరాలు ఆంధ్రాలో ఏవేమిటి? హ్మ్. కర్ణాటకలో ఏవేమిటి? ఓకే. తమిళనాడులో ఏవేమిటి? హ్మ్. అన్నది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా తయారు చేసి దీనిలో వేస్తే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఇంత మనకి రిటర్న్స్ వస్తాయి. హ్మ్. హ్మ్. దీనిలో వేస్తే ఇంతొస్తుంది అని చెప్పి వాళ్ళని చెప్పి మోటివేట్ చేసి ఆ ప్రాజెక్ట్‌లని రన్ చేయించి వాళ్ళకి వ్యాపారం చేయడం ఎలా అన్నది నేర్పించాను నేను. హ్మ్. అలాగా వాళ్ళు కోటీశ్వరులయ్యారు. వాళ్ళు డబ్బుకు కోటీశ్వరులు, నేను జ్ఞానానికి కోటీశ్వరుడు. ఓకే. అందరూ గెలిచినాం సో జీవితాల్లో. ఈ జ్ఞానానికి, ఆ డబ్బుకి మధ్య ఎంత సంపాదించారు అరవింద్ గారు? నేనా? హ్మ్. ఏమోనండి. తెలీదా? ఎప్పుడు లెక్క పెట్టలేదుగా.
అంటే సంపాదిస్తుంటామో ఖర్చు పెట్టేస్తుంటాము. ఒక బ్యాంక్ బ్యాలెన్స్ అనో, లేకపోతే నాకు ఒక ఎప్పుడు జీరో ప్రాపర్టీ బ్యాలెన్సే. అనో ఏదో ఉంటుంది కదా! లేదండి. నాది అసలేమీ ఎప్పుడు లేదా? జీరో బ్యాలెన్సే. ఓకే. ఎప్పుడు జీరో దుబారా బ్యాలెన్స్. ఖర్చు అనుకోండి, హ్మ్. తప్పు హ్మ్. లేదు. హ్మ్. వెనక్కి తగ్గేది లేదు. ఓకే. నేను నమ్మే సిద్ధాంతం ఒకటే. డబ్బెందుకొస్తుంది? హ్మ్. ఖర్చు పెట్టడానికే కదా! ఖర్చు పెట్టకుండా దాపెడతామే అనుకోండి. హ్మ్. పుట్టినప్పుడు ఏం తెచ్చాము? పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం? మళ్ళీ వేదాంత ధోరణికి వెళ్ళిపోయారు. ఎప్పుడు నేను అదేనండి. ఓకే. ఇక పోతే డబ్బు హ్మ్. కూడబెడతాం బానే ఉంది. హ్మ్. ఎన్ని వందల కోట్లు అనుకుందాం. హ్మ్. అన్ని వందల కోట్లు సంపాదిస్తే మాత్రం ఏదైనా ఒక రూపాయి మనకొస్తుందా? మనతో పాటు చిల్లిగా వస్తుందా? రాదు కదా! రైట్. సో, సంపాదించాలి, ఖర్చు పెట్టుండాలి, లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. హ్మ్. ఇది నా తాలూకు పాలిసీ అనంటే, హ్మ్. అలాగే జీవించాను నేను. ఓకే. అంతకు మించి మీకు ఇంకా క్లియర్‌గా చెప్తానండి. చెప్పండి. వాటర్ స్టాగ్నెట్ అయింది హ్మ్. అనుకోండి. హ్మ్. స్టాగ్నెట్ అయిన వాటర్ తాగడానికి పనికొస్తుందా? పనికిరాదు. అలాగే మురిగిపోయిన డబ్బు అది గూడా పనికిరాదు. హ్మ్. దాని మూలంగా ఎన్ని ప్రమాదాలనేది చెప్తాను. హ్మ్. ఒకటి ఐటీ వాడు పట్టుకెళ్ళొచ్చు. హ్మ్. రెండోది ఇప్పుడు మీరు దొంగలన్నారే, వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. వాళ్ళు పట్టుకెళ్ళొచ్చు. రైట్. హ్మ్. అంతకు మించి అంటే ఈ సమాజం ఈరోజు ఎంత దరిద్రంగా ఉంది అంటే, హ్మ్. తల్లిదండ్రులు సంపాదించిన డబ్బు దోచుకోవడానికి కొడుకులే మర్డర్‌లు చేస్తున్నారు. అవును. అలాంటి పరిస్థితుల్లో హ్మ్. ఎందుకంటే డబ్బు హ్మ్. ఖర్చు పెట్టేసి హ్యాపీగా ఉన్నామనుకోండి జీరో బ్యాలెన్స్ తోటి మన జోలికి ఎవడు రాడు. ఓకే. ఆ లెక్కల నాకుండేది ఓ 2, 3 అకౌంట్లంటే. హ్మ్. ఏ అకౌంట్‌లో చూసినా 10,000, 5,000 కంటే ఎక్కువుండవు. హ్మ్. నా ఖర్చు నడిస్తే చాలు. ఎక్కువ ఓకే. ఆశలు లేవు. హ్మ్. అది డబ్బుతో ఏదన్నా అవసరం వస్తే అప్పుడేం చేస్తారు? ఏం అవసరం వస్తుందండి? ఇప్పుడు లైక్ ఏదన్నా మనకి మన ఫ్యామిలీకి ఏదన్నా ప్రాబ్లమ్ రావచ్చు. నాకు ఏ ప్రాబ్లమ్ రాదు. ఓకే. రాదు ఎందుకంటే అన్న నమ్మకమా అసలు ఎందు రాదా? రానే రాదు. ఓహ్! నా నమ్మకం అని గాదు. నాకు హ్మ్. రాదు. హ్మ్. అంటే ఫ్యూచర్ అనే ఒక ఫ్యూచర్ భవిష్యత్తు అనే ఒక ప్రణాళిక ఉంటుంది గదా! ప్రతి వ్యక్తికి. అలా అంటారా? హ్మ్. దానికి నేను చెప్పేది చాలా సింపుల్ లాజిక్. చెప్పండి. గతం గతః. హ్మ్. ఎంతైనా సరే వెనక్కి తిరిగి రాదు. హ్మ్. కాబట్టి నేను గతంలో జీవించను. హ్మ్. రేపు నిద్ర లేస్తామో లేదో తెలీదు. హ్మ్. రేపటి గురించి అసలే ఆలోచించను. హ్మ్. ఈరోజు ఇంకో గంట తర్వాత ఏమవుతుందో కూడా తెలీదు. హ్మ్. కాబట్టి ఇప్పుడే కరెక్ట్ అంటాను. ఈ క్షణమే కరెక్ట్ అంటాను. ఓకే.